హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. వినాయక చవితి సందర్భంగా డిఏ బకాయిలపై వార్త. పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఈరోజు వినాయక చవితి సందర్భంగా వినాయక చవితి వచ్చినప్పటికీ కూడా ఏదైనా శుభవార్త చెప్తారేమో అని ఉద్యోగులంతా కూడా ఎదురు చూశారు. కానీ ఈరోజైతే ఎటువంటి ఆహ్, ఎటువంటి శుభవార్త అయితే రాలేదండి. అటువంటి వార్త ఏమి రాలేదు. అయితే ప్రస్తుతం దసరా కానుకగా డీఏ బకాయిలను అన్నీ కూడా విడుదల చేయాలని గతం నుంచి ఉద్యోగులంతా కూడా చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఇందులో భాగంగా ఇప్పుడు నవంబర్ 1న అందుకోబోయే అక్టోబర్ జీతంతో కలిపి 2 డీఏల అమౌంట్‌ను కలిపి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సో, దీనిపై అధికారికంగా అయితే ఇంకా ప్రభుత్వం డేట్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఫిక్స్ చేయాల్సి ఉందండి. ప్రభుత్వం త్వరలోనే క్లారిటీ ఇచ్చేస్తుందన్నమాట. ఒక్కొక్క డీఏకు ఎంత భారం పడుతుంది, అలాగే 2 డీఏలను కలిపి అదనంగా చెల్లించాలి అంటే ఎంత కేటాయించాల్సి వస్తుంది నిధులను అనే లెక్కలను మాత్రము ప్రభుత్వం అంచనా వేస్తూ ఉన్నట్టు ఇప్పటికే సంబంధిత వర్గాల నుంచి అందినటువంటి వార్త అండి. 2022 జూలై నుంచి డీఏ ఏదైతే ఆహ్, కరువు భత్యాలు ఉన్నాయో పెండింగ్, వాటన్నిటిని కూడా దసరా కానుకగా ఉద్యోగులందరికీ 2 విడతల డీఏనైతే అందించడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. సీఎం, డిప్యూటీ సీఎం చర్చించుకొని ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకుంటామని అయితే అంటున్నారు. అలాగే సీఎం తీసుకున్న ఈ యొక్క నిర్ణయంతో ఉద్యోగులంతా కూడా మరోసారి భారీగా అయితే ఆహ్, సో, ఈ ఈ నేపథ్యంలో ఉద్యోగులు సీఎం తన నిర్ణయాన్ని స్వాగతించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారండి. అఫీషియల్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో 2 విడతల డీఏలండి. మొదటిది సెప్టెంబర్. సో, ఈ సెప్టెంబర్ నెలలో రావాల్సినటువంటి డీఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 2 విడతలుగా ఉన్నాయన్నమాట. ఒకటిది జూలై 2023కు సంబంధించి, ఇంకో డీఏ కలిపి అయితే 2 డీఏలను ఈ సెప్టెంబర్ మాసంలో బిల్లులు అప్రూవ్ అయ్యి అక్టోబర్, అక్టోబర్ ఏదైతే మనం జీతాలు, పెన్షన్లు తీసుకుంటామో దాంతో కలిపి ఈ డీఏ, డీఆర్‌లనేవి జమ చేస్తున్నారనేది తాజా సమాచారం అండి. ఇది ఇప్పటివరకున్న ఇన్ఫర్మేషను. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.